ఎన్టీఆర్ జిల్లాకి లాస్ట్ ఊరు ఇది. ఎన్టీఆర్ జిల్లాకి లాస్ట్ ఊరు. మట్టి పోయి వజ్రం కనబడింది. ఇలా పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక వింతైన అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. మేము అదేదో కాదండి, ప్రకృతిలో మనకి ఎన్నో ఇస్తుంది. అదే ప్రకృతి మనకి ఇచ్చే కొన్ని ఖనిజాలు కూడా మనకి చాలా అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ అదృష్టం కోసం ఇక్కడున్న ప్రజలు కానీ చుట్టుపక్కల దీని గురించి తెలుసుకున్న ప్రజలు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఈ గుడిమెట్ల అనే ప్రాంతం ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలంలోని ఒక గ్రామం. ఇది మండల కేంద్రమైన చంద్రలపాడు నుండి 10 కిలోమీటర్ల దూరంలోను, సమీప పట్టణమైన జగ్గైపేట నుండి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. వజ్రం కోసం ఇక్కడ ఒకళ్ళనే కాదు, చాలామంది చాలా చోట్ల నుంచి వస్తూ ఇక్కడున్న ప్రాంతంలోని ప్రతి ప్రాంతాన్ని అడుగడుగున జల్లెడ పడుతూ వస్తుంటారు. వీటి వల్ల కొన్ని చోట్ల పొలాలు ఉన్న ప్రాంతంలో కూడా అనుమతి లేకుండా, పోలీసు వారి అనుమతి లేకుండా ఇక్కడ దాకా రావడం, వచ్చి ఈ అనుమతి లేని ప్రదేశాల్లో తవ్వకాలు చేయడం చేస్తూ ఉంటారు. ఇది మన ప్రభుత్వం కానీ, ప్రభుత్వం పనిచేసే పోలీసు అధికారులకు కానీ చాలా తలనొప్పిగా తయారవుతుంది. ఇట్లాంటి పరిసరాలకు వచ్చే ముందు పోలీసు వారి అనుమతి ఖచ్చితంగా తీసుకొని ఇట్లాంటి పరిసరాలకు వచ్చి మన యొక్క వీడియోని అయితే చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇదేదో గుడిమెట్ల ప్రాంతమైనది. ప్రాంతం దేనికి ప్రసిద్ధి అంటున్నా? ఏ వజ్రాలు దొరుకుతాయి, ఇప్పటికీ దొరుకుతున్నాయా? దొరికిన వాళ్ళు ఉన్నారు? అసలు దొరికిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఉంటారా? మీ ఊళ్ళో ఇక్కడ ఎవరన్నా ఈ గుడిమెట్ల ప్రాంతానికి సంబంధించిన స్థానికులకి ఎవరికన్నా దొరికినాయి? పని దొరికినాయి. ఇది ఎండో మీరు ఎప్పటి నుంచి వింటున్నారు ఈ వజ్రాల గురించి? మా తాతల పురాణంలో నుంచి, అప్పటి నుంచి ముత్తాతలు. నాకు ఎంత వయసు ఉంటది, మాకు 45. నాకు మీరు ఎప్పుడైనా ఎతికారు ఇక్కడ? మా వాళ్ళకి దొరికినాయి, ఊళ్ళో వాళ్ళకి కూడా. ఏది గుడిమెట్ల అనే ప్రాంతంలో వాళ్ళకి వాళ్ళకి దొరికినాయి, అర్జున వాళ్ళకి దొరికినాయి. ఇంతకు ముందు ఇక్కడైతే వజ్రాలు దొరికిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. మీరు పుట్టి పెరిగిన అంటే పేరు మోగినూరు ఇది గుడిమెట్ల. ఈ వజ్రాలకే కాకుండా ఎన్టీఆర్ జిల్లాకి లాస్ట్ ఊరు ఇది. ఎన్టీఆర్ జిల్లాకి లాస్ట్ ఊరు దాటితే అది కృష్ణ, గుంటూరు జిల్లా, పల్నాడు, గుంటూరు అది వస్తుంది. ఓకే, మీకు సంబంధించిన వాళ్ళకి సుమారు మనకి వజ్రం స్టార్టింగ్ ఏ రేంజ్ లో వాళ్ళకి దొరికి ఉంటది? అంటే దాని ప్రైస్ ఎంత ఉంటుంది? దాని వెల 30-20 కాడ నుంచి పైన లక్షలు 20 లక్షలు పైబడి దొరికింది. అంతే. ఇప్పటికి అదే అన్వేషణ చేస్తా ఉంటారు. అంటే ఇక్కడ దొరికిన ప్రతి జనాలకి రంగురాళ్ళు దొరికినా కూడా అట్లా వజ్రం కింద లెక్కేసుకుంటారు. 10 కులాలు ఉన్నాయి ఆ రాళ్ళల్లోనే, 10 జాతులు ఉన్నాయి. ఆ జాతుల్లో ఏ జాతిలోనైనా ఉంటది అన్నమాట దానికి సంబంధించిన వజ్రం. ఓకే, రంగురాళ్లలో ఏ ఖనిజమైనా ఆ వజ్రం అనేది దానికి తగ్గట్టుగానే ఉంటుంది. కన్ఫామ్ అన్నమాట. నిన్ననే దొరికిందంట. ఈ ప్రాంతంలో అటవీ శాఖ వారి హెచ్చరిక బోర్డును అయితే పరిశీలిద్దాం. ఈ ప్రదేశంలో రంగురాళ్ల కొరకు తవ్వకాలు, గ్రావెలు, ఇసుక తీయటకు, ఇతర వాహనాలు లోనికి ప్రవేశించుట అటవీ చట్ట ప్రకారం నేరము. అతిక్రమించిన యెడల శిక్షార్హులు. ఈ గుడిమెట్ల ప్రాంతంలో వజ్రాల వేట సాగుతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి జనం విపరీతంగా రావడంతో పోలీసులు ఆ ప్రాంతానికి వజ్రాల వేటకు వెళ్లకుండా భద్రత ఇస్తున్నారు. వేటకు వచ్చిన వాళ్ళని వెళ్ళొద్దని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. ఇలా మేము దారిలో వెళ్తూ ఉండగా ఇతన్ని మేము చూసాము. ఇతన్ని మేము చాలా రిక్వెస్ట్ చేసి అడిగితే ఈ రాళ్ళను మాకు చూపించాడు. వీటిల్లో ఏవో కొన్ని 2 రాళ్ళు అయితే ఉన్నాయని అంటున్నాడు ఆయన. రోజు వస్తుంటావు? ఏమన్నా అమ్మితే ఏమన్నా అమ్మావా ఇప్పటిదాకా? ఏమన్నా అసలు దొరికినాయి? పోనీ అయ్యే దొరికినాయి మామూలు ఇంతకు ముందు దొరికినాయి కానీ దొరకలే. ఇది అసలైన దారి అని అన్నారు. ఇలా దారి పొడవున కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి ఆ వజ్రాల అసలైన స్పాట్ అయితే మనకి కనిపిస్తుంది. అది కూడా చాలా కొండపైన చాలా దూరం నడవాల్సి వస్తుంది. అక్కడైతే ఒరిజినల్ స్పాట్ అయితే ఉంది.
అలా కొంచెం మేము కొండపై నడుస్తూ ఉండగా ఒక చోట ఇలా కొంతమంది అయితే వాళ్ళ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అలాగే ఇక్కడి నుంచి మేము వీడియో తీస్తుంటే కొంతమంది మమ్మల్ని చూసి పారిపోయారు. కొంతమంది మేము వీడియో తీస్తుంటే మా దగ్గరికి వచ్చి మరీ మమ్మల్ని చాలా ఇబ్బందిగా మాట్లాడి మరీ చేశారు. కొంతమందికి మేము వీడియో తీయడం నచ్చలేదేమో. ఇక్కడ కొన్ని రోజుల క్రితం, అంటే కొన్ని నెలల క్రితం ఒక కుటుంబానికి అదృష్టం కలిసి వచ్చింది. ఎన్నాళ్ళ వెతికిలట్లో ఫలించి ఓ వజ్రం దొరికింది. అది మామూలు వజ్రం కాదంట, అది 6 ముఖాల షడ్భుజి వజ్రం అంట. సాధారణ వజ్రంతో పోలిస్తే దీనికి డిమాండ్ ఎక్కువ. దీంతో మార్కెట్లో ఈ వజ్రం 60 లక్షలు పలుకుతుందని అంచనా. ఇంతకు వజ్రం ఎక్కడ దొరికిందంటే ఇక్కడే మన ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్ల గ్రామంలో. అది కూడా వేరే గ్రామానికి చెందిన, అంటే సత్తెనపల్లి సమీప గ్రామానికి చెందిన వాళ్ళకైతే ఇక్కడ ఆ వజ్రం అయితే షడ్భుజి ఆకారంలో ఉన్న వజ్రం అయితే దొరికింది. దాంతో వాళ్ళు లక్షాధికారులు అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కొంతమందిని మేము రిక్వెస్ట్ చేసి అడగా వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని రాళ్ళను అయితే మాకు చూపించారు. అందుట్లో వాళ్ళు కొంతమంది కాన్ఫిడెంట్గా అవి కొన్ని వజ్రాలని చెప్తున్నారు. అందుట్లో ఇదొకటి. ఇది చెప్పడం అయితే నాకు వజ్రం అని చెప్తున్నారు వాళ్ళు, కాన్ఫిడెంట్గా చెప్తున్నారు వాళ్ళు. నాకు చూడడానికి అయితే అలా అనిపించలేదు, వాళ్ళ అపోహ అనుకుంటున్నాను నేనైతే. కానీ ఇక్కడ చాలామంది వాళ్ళ దినచర్యగా ఇక్కడ రోజువారీ జీవితం ఇక్కడే వాళ్ళకి మొదలవుతుందని ఇక్కడ మనం ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. మీరు కూడా ఒకసారి గమనించండి. ఇంతవరకు మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తున్నారంటే మా ఈ ప్రయత్నం మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మీ అభిప్రాయాన్ని మాకు లైక్, కమెంటు, సబ్స్క్రైబ్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది ఒక టైపు వజ్రం అని చెప్తున్నామే. అది కాకుండా ఇక్కడ చాలా రకాలైన రాళ్ళు అయితే ఉన్నాయి. అవి చాలా బాగా మెరుస్తున్నాయి కూడా. అవి ఇల్లు ప్రయాణంలో ఈ కొండ మీద సత్యనారాయణ స్వామి గుడి అయితే ఉంది. మొదట మనం చూసిన వీడియోలో గుడి అయితే అది శివయ్య టెంపుల్ అనమాట, శివుడి టెంపుల్ అనమాట. అక్కడ మనకు కనిపిస్తుంది అదే బల్లకట్టు. అటువైపు నుంచి ఇటు గుంటూరు జిల్లా నుంచి కృష్ణ, అంటే ఎన్టీఆర్ జిల్లా వైపు బల్లకట్టు ద్వారా కొంతమంది ఇక్కడికి వచ్చి మరి ఈ వజ్రాల వేట అయితే కొనసాగిస్తూ ఉంటారనమాట. ఇవి వజ్రాలు అయితే అందరికీ దొరకండి, ఎవరో ఒకళ్ళ అదృష్టం ఉన్నవాడికి తప్పించి. అది కూడా కోటిలో ఒక్కడు అని అంటారు చూడండి, అదృష్టవంతుడు. అలా ఆ ఒక్కడికే దొరుకుతాయి వజ్రాలు అనేవి. గొట్టలు చూడు, మీరు చూస్తున్నాయన్నీ వజ్రాలు గొర్రెలేనండి ఇవన్నీ. అంటే వజ్రం అయితే ఇలా అనగానే మట్టి పోయిద్ది, ఫోక్స్ కనబడతాయి అన్నమాట. అది వజ్రం అయినట్టు మనకి. ఓకే, తవ్వే కొద్దీ పోవాలి. ఎప్పుడు దొరికిద్దో తెలియదు, మన అదృష్టం బట్టి ఉంటది. అంతే, చూడాలి ఇలాగా. ఇలా చూస్తే అదే రాయి అనుకో, ఇట్లా అనగానే మట్టి పోయి వజ్రం కనబడిద్ది. ఇప్పుడు అది మామూలు రాయేనా? తీసారు రాయి. ఇది చూడండి, సూది ముక్క రాయి అంటే ఇది. ఇలా పెట్టు. కొనేవాళ్ళు ఉంటారు, చెప్తాం. ఈ 2 10 పాయింట్లు వచ్చినాయి అంట. మళ్ళీ ఇట్లా కటింగ్ చేసి వజ్రం టైప్లో తీస్తారు కదా. ఎన్ని రోజుల నుంచి తవ్వుకుంటున్నారు మీరు? అన్నం తిప్పలన్నీ వదిలేసి చాలండి. ఇందిట్లో అసలు ఒకటన్నా ఉంటుందా మీ కష్టానికి? తెలీదండి, దేవుడి దయ. ఇది 10 పాయింట్లు వచ్చింది. అది ఒకటి సింగిల్గా పట్టుకో. ఒకసారి ఇది పట్టుకోరా, ఈ దీంట్లో వేసేచ్చా? ఇది వజ్రమా? ఇటు పెట్టన్నా? నువ్వు అటు పెడితే ఇది అసలు కనబడదు. అలా ఉంచు. చాలా చిన్నగా ఉంది ఇది.
ఇదిగో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ముగిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.